మా అమ్మగారు మంచిగా మంచం మీద కూర్చున్నారు. తమలపాకు చెట్టు మళ్ళీ మళ్ళీ మొన్న ఆకులన్నీ ఒకసారి మళ్ళీ వచ్చాయిగా వస్తూనే ఉంటాయి. బట్టి చేస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అదే మీరు భలే మంచం మీద బాగానే కూర్చొని లేస్తున్నారు. అసలు మంచం మీద ఏంది ఆ గుమ్మడికాయ కట్టుకొని గోడకి గుమ్మడికాయ కడతాం. ఆ వైరం తట్టుకున్న తమలపాకి అవన్నీ వండుకున్నాం. మరి గోడకి ఒక కాలు గోడ మీద ఒక కాలు కుర్చీ మీద. అమ్మ మీరు గమ్మత్తున్నారు బాబగారు. అసలు నమ్మలే నన్ను ఆశ్చర్యపరిచే మాటలన్నీ చెప్తున్నారు. మరి ఉన్న మాట చెప్తాను, ఇంకెందుకు అవద్దని చెప్పేది. ఈ గోడెక్కి గుమ్మడికాయ కడతారా మీరు? కాలు దాంట్లో పెట్టి కుర్చీలో ఒక కాలు గోడ మీద పెట్టి 2 రెక్కలు లేవచ్చు పెడతాం. అసలు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు గేమ్స్ కి పంపించాల్సింది. సూపర్ గా గేమ్స్ ఆడారు. అప్పుడే ఆడుండే అది పిచ్చికాలం. అంతేనా? పిచ్చికాలం కాబట్టి మాది కూడా సగం పిచ్చికాలం అయిపోయింది. ఓకే. మరి ఇప్పుడు కాలం ఎట్ట అనిపిస్తుంది మీకు? ఇప్పుడు కాలంతో చదువుకున్నోళ్ళే మోటోళ్ళమే. మరి నాకేమో చదువుకున్న వాళ్ళకంటే మీరే తెలివి కనపడుతున్నారు. ఇది మోటు తెలివి అంటారు దీన్ని. కానీ మోటు తెలివి సుండు పుడితే తల్లో మీరు ఏం చేస్తారు? ఏదో డబ్బాలు కొనుక్కొచ్చుకుంటారు, రుద్దుకుంటారు, అవసరం వాడతారు. మాకు సుండు పుడితే మందారాకు, గోరెంటాకు, యాపాకు, కలమంద అన్ని ఉడకబెట్టి గుజ్జు తీసుకొని చల్లారినాక శుభ్రంగా రుద్దుకొని పోసుకుంటాం. తలకాయ చల్లగా పడుతుంది. ఓకే. మీది మంచిదా మాయా? మీ చదువు తెలివి అది, మా మోటు తెలివి ఇది. ఒక్క దెబ్బతో తేల్చారే మీరు.